హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. మరో జిల్లాలో ఇక్కడ మీకు ఏంటంటే అంగన్వాడీ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. జస్ట్ సర్టిఫికేట్ ఉంటే 10th క్లాసు అలానే తెలుగు చదవడం రాయడం వచ్చినట్టయితే సొంత వార్డు లేదా గ్రామంలో ఉద్యోగం అనేది పొందవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఇందులో ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డాక్యుమెంట్ మీరు కావాల్సి వస్తున్నది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది ఏంటంటే ఒక వీడియో మనము లాస్ట్ వీక్ చేయడం జరిగింది. అందులో మరొక జిల్లాల గురించి చెప్పాను. అందులో ఇంకా 18th తేదీ వరకు అయితే డేట్ అయితే ఉంటుంది. చాలా మంది కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ పేరు అనేది తెలియజేశారంటే అలా మీరు కామెంట్ చేయడం వల్ల చాలా మెజారిటీ ఒంగోలుకి సంబంధించి రావడం జరిగింది. అందులో నేను చెక్ చేశానండి. అయితే అక్కడ కూడా మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. అయితే డిఫరెంట్గా మనకు మండలాలు ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. అలా ఫ్రెండ్స్, ఇవి మీకు రెగ్యులర్గా ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మీరు పొందాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. 100% సెక్యూర్, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు వస్తారని మీకు ఇన్ఫర్మేషన్ ఆ రోజు తెలియచేయడం జరుగుతుంది తెలుగు జాబ్ పాయింట్ ద్వారా. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే మనకు జిల్లాలో 12 ఐసీడీ ప్రాజెక్టులో ఖాళీలో ఉన్నటువంటి మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులు కావచ్చు, అలానే మనకు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కావచ్చు, ఆయా పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. ఇది మనకు ఒంగోలు అనగా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఐసీడీ ప్రాజెక్ట్ గారు మధురి గారు ఒక ప్రకటన అనేది బుధవారం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టులు 15 ఉన్నాయి. మినీ అంగన్వాడీ టీచర్ మనం చూసుకుంటే 4 ఉన్నాయి. ఆయా పోస్టులు 89 అయితే ఉన్నాయండి. ఈ నెల 11 నుంచి 23 మధ్యలో ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్లయితే మీరు చేసిన చాలా సింపులే. అర్హత గల అభ్యర్థులు ఐసిడిఎస్ కార్యాలయంలో వెళ్ళేసి ఇక్కడ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, అయితే ఇందులో అర్హత మనకు చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అంగన్వాడీ కార్యకర్త పోస్టుకి కావాల్సిన అర్హత అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అభ్యర్థి మనకు 1/7/2024కి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. అలానే వివాహం అయి ఉండాలి. అలానే స్థానిక నివసిస్తూ ఉండాలి అండి. అలాగే ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి 21 సంవత్సరాలు కానీ లేకుండా 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ 21 సంవత్సరాలు అంటే అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఇక్కడ 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు అండి. ఓకే, ఇదేంటంటే మనకు టీచర్ పోస్ట్కి అలానే మనం చూసుకుంటే మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్కి అలానే ఆయా ఉద్యోగాలకి ఇక్కడ 7th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలానే 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ ఇందులో వివాహమై ఉండాలి. తప్పనిసరిగా మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాంటి ఫ్రెండ్స్ సొంత ఆ వార్డులో లేకపోతే ఆ గ్రామంలో నివసిస్తున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి అనేది వస్తుందండి. ఓకే, అలానే ఇక్కడ ఏ జిల్లా వాళ్ళు చూస్తున్నప్పటికీ ఈ డాక్యుమెంట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. అలానే తప్పనిసరిగా మీ దగ్గర తీసిపెట్టుకోండి. అలా తీసిపెట్టుకోవడం వల్ల మీ విలేజెస్లో కానీ ఎక్కడన్నా కూడా రిలీజ్ అవుతాయి. ఆ రోజు మీకు తెలియచేయడం జరుగుతుంది. అలా తెలియచేస్తారు. మీరు చూసి అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 1 డేలో అప్లై చేసుకుని అలానే 1 వీక్లో మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. అలానే నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ మీరు జాబ్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, జతపరచవలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫోటో స్టేట్ తీసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైనా కూడా మనకు గ్రాడ్యుయేటెడ్ అధికారి అంటారు హాస్పిటల్స్లో కానీ, అలానే ప్రిన్సిపాల్స్ కానీ, అలానే మనకు హెడ్ మాస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేటెడ్ ఆఫీసర్ కింద వస్తారు. వాళ్ళ దగ్గర గ్రీన్ పెన్తో ఇక్కడ సిగ్నేచర్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అన్ని జిరాక్స్లో కూడా. అయితే డాక్యుమెంట్ వివరాలు మనం చూసుకున్నట్లయితే ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, మనకు పుట్టిన తేదీ, అలానే వయసు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, అలానే విద్యార్హత సంబంధించిన పత్రాలు. అలాంటి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనము తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అలానే మనకు నివాస ధృవీకరణ పత్రం, వితంతువు అయినట్లయితే భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రం. అలాంటి ఫ్రెండ్స్ మనం చూస్తే వికలాంగులు అయితే దానికి సంబంధించి పత్రం, వితంతువు అయితే దానికి సంబంధించి పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది ఇక్కడ మీరు పెట్టవలసి వస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ మీరు రెడీ అనేది చేసి పెట్టుకోండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ మనకు మండలాలు ఖాళీలు ఉన్నాయని చెప్పాను కదా. అంటే డిఫరెంట్గా ఇక్కడ మనకు ఒంగోలు అలానే మనకు చూస్తే రూరల్గా ఉన్నటువంటి మండలాల్స్ ఇక్కడ మనకు ఖాళీలు అయితే ఉంటాయి. అయితే ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అర్హతలు మనం చూసుకున్నట్లయితే అదే నేను చెప్పాను చూడండి. మనకు 10th క్లాస్ అలానే 9th క్లాస్ 7th క్లాస్ అనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకున్న వీలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. అలానే మనం చూసుకుంటే మార్కాపురం పట్టణంలో కూడా ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి మండలాల్లో. మనకు 5 అంగన్వాడీ టీచర్ పోస్టులు అనేసి ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఈనాడు న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్లో మనకు ఇవ్వడం జరిగిందండి. నిన్న న్యూస్ పేపర్లో అన్నీ కూడా రావడం జరిగింది. అయితే నైట్ నాకు తెలుస్తారని మీకు అప్లోడ్ చేశాను, చూసుకోవచ్చు ఒకసారి మన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు. ఈ అప్లికేషన్ ఉంది కదా, ఇందులో చాలా సింపుల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ అప్లికేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే
ఇక్కడ తెలుగులోనే రాయొచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో కూడా రాస్తే కూడా మంచిదనండి. అంటే దరఖాస్తు ఎక్కడ చేసుకున్నారో ఆ ప్రాంతం రాసి పోస్ట్ పేరు రాయండి. ఆ తర్వాత అభ్యర్థి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉన్నటువంటి పూర్తి పేరు అనేది ఇక్కడ రాయండి. అలానే మీ భర్త పేరు రాయండి. అలానే పూర్తి చిరునామా అనేది ఇక్కడ రాసిన తర్వాత గ్రామము, వీధి, పంచాయతీ, పిన్ కోడ్ నెంబర్ ఏంటి, ఆ తర్వాత మండలం ఏమిటి, ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ రాయండి. అలానే విద్యార్హత 10th క్లాస్ అంటే ఇక్కడ 10th క్లాస్ అని రాయండి. ఆ తర్వాత పుట్టిన తేదీ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ డేటు, నెల, అలానే ఇయర్ అనేది ఇక్కడ రాయండి. ఆ తర్వాత మనం చూసుకుంటే మీరు ఎక్కడైతే నివాసిస్తున్నారో దానికి సంబంధించిన నివాసం ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఎస్ అని రాయండి. ఆ తర్వాత కుల ధృవీకరణ పత్రం జనరల్ అయితే జనరల్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ అని ఇక్కడ రాయండి. క్యాస్ట్ అనేది రాయండి. ఆదాయం ఎంత వస్తుందో అనేది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర తీసుకుంటారు కదా, దానికి సంబంధించి కూడా ఇక్కడ మీరు సంవత్సరం ఆదాయం అనేది ఇక్కడ రాయండి. ఆ తర్వాత అనుభవ సర్టిఫికేట్ ఏదెక్కడన్నా మీరు పనిచేస్తున్నా దానికి సంబంధించినటువంటి ఇక్కడ రాయొచ్చండి. అలానే వితంతు అయితే అవును, లేదంటే లేదనేసి, ఆ తర్వాత వితంతు ఉండి అలా తర్వాత మైనర్ విద్యార్థులు అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఉన్నట్లయితే అవును లేకపోతే కాదనే ఇక్కడ రాయవచ్చండి. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అనాథాలు అనేది దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అది కూడా రాయొచ్చు, ఎక్కడి నుంచి ఆ సర్టిఫికేట్ అనేది. అలానే వికలాంగులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే రాయొచ్చు, లేకపోతే ఇక్కడ నీళ్ళు పెట్టచ్చు, లేదా డాష్ అనేది కూడా పెట్టవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ రాసి ఇక్కడ సైన్ చేయాలండి. ఓకే. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఒక అడ్రస్ నేను చెప్పాను చూడండి, ఫస్ట్లో ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఐసిడి ప్రాజెక్ట్ దగ్గర వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఏం చేయాలి, తమ ఐసిడి కార్యాలయాలు వేసేసి దగ్గర ఏదైతే అంగన్వాడీ ఉద్యోగాల దగ్గర వెళ్ళేసి అడిగారంటే వాళ్ళు చెప్తారు ఎక్కడ ఐసిడి ప్రాజెక్ట్ ఉందో అక్కడ వెళ్ళేసి మీకు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అలానే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఈజీగా అక్కడి నుంచి మీరు పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.